హలో ఫ్రెండ్స్, మేమైతే మా ఊరు నుంచి పక్క ఊరైతే వెళ్తున్నాము. ఎందుకో తెలుసా? మీకెలా తెలుస్తుందిలేండి నేను చెప్పకుండా. మొఘల్ పరోటాస్ కోసం అనమాట. మీరు ఎప్పుడైనా విన్నారా మొఘల్ పరోటాస్ అంటే ఏంటో? ఇప్పుడు నేను చూపిస్తానే మీకు మొఘల్ పరోటాస్. అయినా విలేజ్కి వస్తే ఆ కిక్కే వేరబ్బా. ఏమున్నది కదా అసలుకి, ఆ మేకలు గొర్రెలు మస్తున్నాయి కదా అసలు. నేను మా తమ్ముడైతే అవి చూసుకుంటూ మెల్లగా వెళ్ళాము. నేను వీడియో క్యాచ్ చేస్తున్నానని చెప్పి మా తమ్ముడు స్లో చేశారు బైక్ అయితే. మేము వచ్చేసాం మొఘల్ పరోటాస్ కోసం సీతాపురం. ఇదేనండి బాబు మొఘల్ పరోటాస్ హోటల్ అంట ఇది. చూడడానికి చిన్నగా ఉంది కానీ చాలా ఐటమ్స్ అయితే ఇందులో మనకు దొరుకుతున్నాయి. చూడండి, మీకు కూడా నేను చూపిస్తాను. చికెన్ పకోడీస్, వడలు, మొఘల్ పరోటా, సమోసాస్, బిర్యానీ కూడా ఉంది ఇందులో. కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేయట్లేదు కానీ ఓకే, డన్. ఫుడ్ అయితే టేస్ట్గానే ఉంది. ఆయన అయితే ఫాస్ట్గా పొట్లాలు కట్టేస్తున్నారు. మేమైతే పార్సల్ చెప్పాము 10 పీసెస్ అని పరోటాస్. ఇవేనండి పరోటాస్. అది చూసారా ఎలా తీసి వెంటనే ఎగ్ వేసేసి పరోటా పెట్టేసి ఇచ్చేస్తున్నారు. విలేజ్ సైడ్ కదా, ఇట్లానే ఉంటుంది, నీట్నెస్ ఉండదు. అందులో ఆయిల్ చూడండి ఎలా ఉంది, బ్లాక్గా. తినకూడదు, బట్ టేస్ట్గా ఉంటే మనం తినేస్తాం కదా. విలేజ్ కదా, ఈ మాత్రమే ఉంటుంది. ఇంతకన్నా నీట్నెస్ అయితే వీళ్ళు మెయింటైన్ చెయ్యరు. పరోటాస్ చేసిన వాళ్ళు అయితే ఒడిస్సే వాళ్ళంట, కానీ బాగా చేస్తున్నారు. ఆయిల్ బ్లాక్గా ఉన్నా అక్కడ నీట్నెస్ లేకపోయినా టేస్ట్ అయితే మాత్రం సూపర్. మేమైతే పార్సల్ తీసుకొని డన్ వెళ్ళిపోతున్నాం ఇంటికి రివర్స్లో. వెళ్తూ అయితే సీతాపురం దగ్గర ఒక చెరువు ఉందండి, చాలా బాగుంది అసలు. చాలా పెద్ద చెరువు, చాలా నీట్గా ఉంది అసలు. మీరు చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. ఇక్కడ చుట్టుపక్కల చెరువులన్నీ భలే ఉంటాయండి. మేము మళ్ళీ రివర్స్లో వెళ్ళేటప్పుడు అయితే మాకు మళ్ళీ మేకలు గొర్రెలు అయితే కనిపించాయి. మేము అవి చూసుకొని మెల్లగా వచ్చాము. మేకల వాండర్ ఉంటుంది కదా, ఆయనతో అయితే నేను మాట్లాడాను ఒక 2 మినిట్స్. ఇవన్నిటికి ఒకటేసారి ఎక్కడ తీసుకెళ్తానంటే మేతకు తీసుకెళ్తామమ్మా అని చెప్పారు. నాకు కూడా ఐడియా ఉంది, కానీ కావాలని అడిగాను. మేము రివర్స్లో అయితే మా ఇంటికి పరోటాస్ చల్లగా అయిపోతాయని ఫాస్ట్గా అయితే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ ఒక ప్లేట్ తినేసాము, మళ్ళీ తిందామని చెప్పి ఫాస్ట్గా వెళ్తున్నాము. బాయ్.